హాయ్ హలో మాస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెజిటేరియన్ మాస్టర్స్కి మీ అందరికీ ప్రేమపూర్వకంగా, హృదయపూర్వకంగా, ఆత్మపూర్వకంగా వెల్కమ్ మాస్టర్స్. మన ఛానల్ వెజిటేరియన్ మాస్టర్ ధ్యాన్ దగ్గర ఛానల్ 5 నెలల తర్వాత మీ ముందుకు వచ్చి వీడియో చేస్తున్నాను. చాలా ధన్యవాదాలు మాస్టర్స్. మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా అద్భుతంగా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, వీడియోలు చూస్తున్నారు. మరి మధ్యలో గ్యాప్ అయితే వచ్చేసింది. మరి ఇక మీట మనం వారం మళ్ళీ మన ఛానల్లో వీడియో చేసుకుంటాం మాస్టర్స్. హ్యాపీగా అద్భుతంగా నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. మరి ఇవాళ మనము సత్సంగం ఏం లేదు మాస్టర్స్, మనం ధ్యానం చేసుకుందాం. ఒక గైడెడ్ మెడిటేషన్ మనం చేసుకుందాం కొద్దిసేపు. ముందుగా మన గురూజీ, మన ధ్యానం చెప్పిన మనకు గురూజీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి శతకోటి ధన్యవాదాలు, శతకోటి ఆత్మప్రణామాలు, శతకోటి పాదాలను తెలియజేసుకుంటూ వారి కాన్షియస్నెస్ని ఇన్వైట్ చేసుకుంటున్నాం. అలాగే స్వర్ణమాల పత్రి మేడం గారికి, అలాగే సదానంద యోగి మాస్టర్ వారి కాన్షియస్నెస్ని, మహాతర బాబాజీ మాస్టర్ కాన్షియస్నెస్ని, సర్వదేవత మాస్టర్స్ కాన్షియస్నెస్ని, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఆంజనేయ స్వామి మాస్టర్, గణేష మాస్టర్, అలాగే సత్యలోకంలో ఉన్న ఆల్ మాస్టర్స్ యొక్క కాన్షియస్నెస్ని మనం ఇన్వైట్ చేసుకుంటున్నాం ఈ ధ్యానానికి. హాయిగా అందరూ ఈ వీడియోలో మనం చక్కగా ధ్యానం చేసుకుంటాం మాస్టర్స్. ప్రతి ఒక్కరూ వీడియో చూస్తున్నవారు చక్కగా ధ్యానం ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఈ వీడియోలో మళ్ళీ మనం ఒకసారి తెలియజేసుకుంటాం, ధ్యానం కూడా చేసుకుంటాం. హాయిగా ధ్యానం ఎలా చేయాలో చెప్తాను. అందరూ చక్కగా కళ్ళు మూసుకోవాలి. స్పెట్స్ ఉంటే ఇలా తీసేసి జస్ట్ మీరు హాయిగా ఒక సుఖ స్థిర ఆసనంలో కూర్చోండి. మీరు కుర్చీలైనా కూర్చోవచ్చు, నేలపైన కూర్చోవచ్చు, మ్యాట్ ఏదైనా వేసుకోవచ్చు. అలాగే మీరు సోఫాలో కూర్చోవచ్చు, ఎలాగైనా కూర్చోవచ్చు మాస్టర్స్. మీరు సుఖస్థిర అంటే మనకు సుఖవంతంగా ఉండాలి, మన బాడీని ఫ్లెక్సిబుల్గా పెట్టుకోవాలి, అంతేగాని కష్టపెట్టకూడదు. సో కూర్చున్న తర్వాత ఆ వేలలో ఇలా వేలు పెట్టుకోండి, ఫ్రీగా లూజ్గా ఇలా పెట్టుకొని. కుర్చీలో కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు 2 క్రాస్ చేసుకోండి మాస్టర్స్. హాయిగా కళ్ళు 2 మూసుకోండి. జస్ట్ నేను మీకు గైడెడ్ మెడిటేషన్ చేసుకుంటాను. మనం ఏ ఆలోచన లేకుండా హాయిగా చక్కగా కళ్ళు మూసుకోండి. ప్రశాంతంగా మీ శ్వాసను, అంటే మీ నిశ్వాసను మాత్రం గమనిస్తూ ఉండండి. ఆల్రెడీ మనం మన పత్రిజీ మాస్టర్ కాన్షియస్నెస్ని ఇన్వైట్ చేసుకున్నాం. ఎందరో మాస్టర్స్ అందరూ మనతోనే ఉన్నారు. ఆల్ యాస్ట్రల్ మాస్టర్స్, పిరమిడ్ మాస్టర్స్, స్పిరిచువల్ మాస్టర్స్ అందరూ కూడా, సత్యలోకంలో మాస్టర్స్ అందరూ కూడా మనతోనే ఉన్నారు. ఇప్పుడు ఈ క్షణంలో వారి కాన్షియస్నెస్ని మనం ఫీల్ అవుతున్నాము. ఆ హైయెస్ట్ ఎనర్జీస్ మనతో ఉన్నాయి. హాయిగా రిలాక్స్ అయిపోండి మాస్టర్స్. కేవలం చాలా సులభమైనది ధ్యానం. మన మాస్టర్, మన ప్రియతమ గురువు మనకు నేర్పించారు, బ్రహ్మర్షి పత్రిజీ మాస్టర్. చక్కగా హాయిగా సుఖస్థిర ఆసనంలో కూర్చున్నాం. శ్వాసను మాత్రమే గమనిస్తున్నాం మిత్రులారా. వేరే ఏ ఇతర ఆలోచనలు వద్దు, ఏ రూపం వద్దు, ఏ నామం వద్దు. హాయిగా నిశ్వాసను సహజంగా జరుగుతున్న నిశ్వాసను గమనిస్తాం మిత్రులారా. మై డియర్ ఫ్రెండ్స్,
మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, కేవలం మన ఉచ్ఛ్వాస నిశ్వాసను మాత్రం గమనిస్తాం. ఎటువంటి ఆలోచనలు చేయొద్దండి మిత్రులారా. ఒకవేళ ఆలోచనలు వచ్చినా దాన్ని అప్పటికప్పుడు క్లియర్ చేసేసేయండి. హాయిగా శ్వాసను గమనిస్తూ ఉంటే చక్కగా అది చిన్నదైపోయి భ్రూమధ్యలోకి చేరుకుంటుంది మిత్రులారా. అంటే ఆలోచన రహిత స్థితికి చేరుకోవడమే మన లక్ష్యం. సమాధి స్థితిలో ఉండడమే ధ్యానం. మనం చేసే ధ్యానం యొక్క లక్ష్యం. మనమందరం ధ్యాన మిత్రులారా. మనమందరం పిరమిడ్ మాస్టర్స్. మన లక్ష్యాన్ని మనం పూర్తి చేసుకోవడానికి ఈ మానవ రూపం తీసుకున్న దేవతా స్వరూపులం మనమందరం. హాయిగా చక్కగా ధ్యానం. ఎంత అద్భుతమైనదో ధ్యానం. ఎంత ప్రశాంతతనిస్తుంది ధ్యానం. సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చింది ధ్యానం. ఆత్మానంద, బ్రహ్మానంద, పరమానందాన్ని ఇచ్చేది ధ్యానం. కేవలం శ్వాస మీద ధ్యాస మాత్రమే మిత్రులారా. ఏ ఇతర ఆలోచనలు చేయకండి. చక్కగా ఆ శ్వాసను మాత్రమే హాయిగా గమనిస్తూ రండి. పంచభూతాల శక్తులు మనలోనే ఉన్నాయి. యాషల్ మాస్టర్స్ మనతోనే ఉన్నారు. ఈ సృష్టిలో ఉన్న దివ్య శక్తి, ఆత్మశక్తి అంతా మనలో చేరుకునింది. పరమాత్మ శక్తి కూడా మనలోనే ఉంది మిత్రులారా. మనం దేవతా స్వరూపులం. మానవ రూపం తీసుకున్న దేవతా స్వరూపులం. ఎటువంటి ఆలోచనలు వద్దు, ఎటువంటి భయాలు వద్దు, ఎటువంటి అపోహలు వద్దు. సహజమైన, సరళమైన, సున్నితమైన శ్వాసను గమనిద్దాం. ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం ధ్యానం. ధ్యానం సర్వరోగ నివారిణి మిత్రులారా. సకల భోగకారిణి ధ్యానం. ధ్యానం ద్వారానే సుఖం, ధ్యానం ద్వారానే సంతోషం. సహజమైన శ్వాసను గమనిద్దాం. హాయిగా ప్రశాంతంగా ఉంది. రిలాక్స్డ్గా ఉన్నారు. మీ శరీరాన్ని చాలా రిలాక్స్ చేసుకోండి. మీ పాదాల దగ్గర నుండి మెల్లగా రిలాక్స్ చేసుకుంటూ మెల్లగా శ్వాసను గమనిస్తూ మిత్రులారా రిలాక్స్ అవుదాం. శ్వాసను గమనిస్తూ ఉండండి. శ్వాసను గమనించడం మర్చిపోవద్దండి. మీరు ఆలోచనారహిత స్థితికి చేరుకోవడమే అసలైన ధ్యానం. ఆ శ్వాస మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తుంది. ఆలోచనారహిత స్థితికి తీసుకెళ్తుంది. హాయిగా ధ్యానం. రిలాక్స్. మీ పాదాలన్నీ రిలాక్స్. మీ కాళ్ళు, మీ పాదాలపైన ఉన్న మీ కాళ్ళంతా కూడా రిలాక్స్ అయిపోయింది మిత్రులారా. రిలాక్స్గా ఉన్నాయి. మీ మోకాళ్ళంతా కూడా రిలాక్స్ అయిపోయినాయి. శ్వాసను గమనిస్తూనే ఉండండి మిత్రులారా. మీ తొడలు కూడా రిలాక్స్ అయిపోయినాయి. మెల్లగా పైన మీ నడుము భాగం అంతా రిలాక్స్ అయిపోయింది. హాయిగా అయింది. అక్కడున్న బ్లాక్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయి. మరియు మీ వెన్నుముక్క రిలాక్స్ అయిపోయింది బాగా. మీ పొట్ట రిలాక్స్గా ఉంది. చక్కగా కూర్చొని మీరు శ్వాసను గమనిస్తున్నారు.
మరి మీ చేతులు రిలాక్స్డ్గా ఉన్నాయి, రిలాక్స్డ్గా ఉన్నాయి. అన్ని అవయవాలు మీ మీ ఊపిరితిత్తులు, గుండె, కాలేయం అవన్నీ రిలాక్స్ అయిపోయినాయి, హాయిగా ఉన్నాయి. మీ చేతి వేళ్ళు కూడా రిలాక్స్ అయిపోయినాయి. మిత్రులారా, హాయిగా శ్వాసను గమనిస్తున్నాం. హాయిగా శ్వాసను గమనిస్తూ ఆ రిలాక్సేషన్ని ఫీల్ అవ్వండి. మెల్లగా మీ మెడ, గొంతు భాగం అంతా రిలాక్స్ అయిపోయింది. రిలాక్స్ అవుతున్నారు బాగా. మీ మెడ భాగం పైన తల, మీ పెదాలు, మీ ముక్కు, నోరు, కళ్ళు, చెవులు రిలాక్స్ అవుతున్నాయి. ఎంతగానో రిలాక్స్ అవుతున్నాయి. హాయిగా ఫీల్ అవ్వండి. శ్వాసను తీసుకుంటూ ఫీల్ అవ్వండి. ఎంతో అద్భుతంగా రిలాక్సేషన్ పొందినాయి అవన్నీ. విశ్వశక్తి మనలో ప్రవహిస్తుంది. అద్భుతమైన విశ్వశక్తి మన శరీరంలో ప్రతి అవయంలో, ప్రతి కణంలో ప్రవహిస్తుంది. మిత్రులారా, రిలాక్స్గా ఉండండి. ఏ ఆలోచనలు వద్దు. మీ తల భాగం మొత్తం రిలాక్స్ అయిపోయింది. మీరెంతో హాయిగా ఫ్రీగా ఉన్నారు, ప్రశాంతతతో ఉన్నారు. ఎటువంటి ఆలోచన చేయొద్దండి. ఇప్పుడు మీ శరీరం మొత్తం రిలాక్స్గా, పూర్తి రిలాక్స్లో ఉన్నారు. శ్వాసను మాత్రం గమనించండి మిత్రులారా. కేవలం శ్వాసను మాత్రమే గమనించండి. మీ మూలాధారం నుండి ఆ యొక్క ఎనర్జీని, దివ్యశక్తి, విశ్వశక్తి మీ మూలాధారం నుండి సహస్రారం వరకు చాలా చక్కగా ప్రవహిస్తూ ఉంది. కుండలిని ఎనర్జీ, విశ్వశక్తి రెండు ఒకటి అయిపోయి మీ శరీరం మొత్తం ప్రతి కణము శుద్ధి చేయబడింది. మిత్రులారా, మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులైనారు. దివ్య కాంతి మీ శరీరంలో ప్రతి కణంలో నిండిపోయింది. యాస్ట్రల్ మాస్టర్స్ మనకు అద్భుతమైన దివ్య శక్తిని, దివ్య కాంతిని అందించారు. మిత్రులారా, ఈ విశ్వంలో ఉన్న అధిక విశ్వశక్తి మనం తీసుకుంటున్నాం. ఈ క్షణంలో మనం ఎంతో హాయిగా ఉన్నాం, ప్రశాంతంగా ఉన్నాం, అద్భుతంగా ఉన్నాం. రిలాక్స్. ఎవరు కళ్ళు తెరవరాదు మిత్రులారా. దయచేసి ఎవరు కళ్ళు తెరవద్దండి. నేను ఓకే చెప్పేంత వరకు ఎవరు కళ్ళు తెరవద్దని మిత్రులారా. హాయిగా ధ్యానంలో ఉన్నాం. ఎంత చక్కటిదో ధ్యానం, ఎంత ఆత్మానందాన్ని ఇస్తుందో ధ్యానం. చాలా హాయిగా ఉంది మిత్రులారా. ఎంత హాయిగా ఉంటుందంటే మీకు ఈ సమస్యలన్నీ తీరిపోతాయి ధ్యానం ద్వారా. అద్భుతమైన అనుభూతిని పొందుతారు. ప్రతిరోజు విధిగా ధ్యానం చేయాలి. హాయిగా చక్కగా ధ్యానం చేసుకుంటూ మనల్ని మనం ఉద్ధరించుకోవాలి మిత్రులారా. ఉద్ధరేదాత్మానం ఆత్మానం. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టు ఎవరన్నా వాళ్ళు ఉద్ధరించుకోవాలి. ధ్యానం చేస్తే నిన్ను నువ్వు తెలుసుకుంటావు. ఒకసారి ధ్యానం మొదలుపెట్టాక ఇతరులకు ఆ ధ్యాన
అనుభూతి ఎలా ఉంటుందో వారికి చెప్పి ధ్యానం చేయించాలి మిత్రులారా. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శాకాహారి అవ్వాలి. మీలో ఇంకా సమస్యలు వస్తూ ఉన్నాయి అంటే ఎక్కడో మీరు నేర్చుకోవాల్సింది ఇంకా ఉందని అర్థం చేసుకోవాలి మిత్రులారా. ఎవరైతే మాంసాహారం తింటున్నారో తక్షణం శాకాహారులుగా అయిపోవాలి. అందరూ శాకాహార జగత్తే మన లక్ష్యం. ప్రతి పిరమిడ్ మాస్టర్ లక్ష్యం శాకాహార జగత్. దాన్ని సాధిస్తాం మిత్రులారా. హాయిగా ధ్యానంలో ఉన్నాం. మన కోసం మాస్టర్స్ అందరూ ఇక్కడే ఉన్నారు, మనతోనే ఉన్నారు. హాయిగా సుఖ స్థిర ఆసనంలో ఉన్నాం. మన శరీరంలో ప్రతి కణం శుద్ధి చేయబడింది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాం. ఎవరు కళ్ళు తెరవరాదు మిత్రులారా. చివరి 5 నిమిషాలు మాత్రమే. ఇంత చక్కటితో ధ్యానం కదా. ధ్యానం ద్వారా మనకు స్వస్థత, ధ్యానం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది మిత్రులారా. ధ్యానం ద్వారానే మన పనులన్నీ చక్కగా పూర్తవుతాయి. ధ్యానం ద్వారానే మనం ఆత్మానందంగా ఉంటాం మిత్రులారా. అందరికీ విధిగా ధ్యానం చెప్పడం ప్రతి పిరమిడ్ మాస్టర్ లక్ష్యం. హాయిగా శ్వాసను మాత్రమే తీసుకుంటున్నాం. ఏ ఆలోచనలు లేవు. శాంతంగా ఉంది మిత్రులారా. మీలో ఉన్న అపోహలు, భయాలు అన్నీ పక్కన పెట్టేయండి. శ్వాసను మాత్రం గమనించండి. కేవలం 2 నిమిషాలు. ఎవరు కళ్ళు తెరవరాదు మిత్రులారా. మై డియర్ ఫ్రెండ్స్, ఎంత చక్కటిదో ధ్యానం. ఎవ్వరు కళ్ళు తెరవరాదు. హాయిగా శ్వాసను మాత్రమే గమనిస్తున్నాం. శ్వాసానుసంధానంలో ఉన్నాం. చివరి 1 నిమిషం ఎవరు కళ్ళు తెరవరాదు మిత్రులారా. విశ్వశక్తి ద్వారా మన శరీరం చాలా స్వస్థత చేకూరింది. ఇదిగా అందరూ ధ్యానం చేసి స్వాధ్యాయం సత్సంగం చేయవలసింది మా మిత్రులారా. హాయిగా ప్రకృతి, పంచభూతాలు యొక్క శక్తి మనలో ఉన్న ఆస్వాదిస్తాం మిత్రులారా. చివరి 1 నిమిషం మాత్రమే. చివరి 30 సెకండ్లు. ఎవరు కళ్ళు తెరవరాదు. చివరి 10 సెకండ్లు. చివరి 5 సెకండ్లు మిత్రులారా.
ఎవరు కలుగుతారు? 5 4 3 2 1 0. ఓకే. ప్లీజ్ మెల్లగా మీ చేతి వేళ్ళను కళ్ళ మీద ఇలా పెట్టుకోండి. 5 సెకండ్లు. 5 4 3 2 1 0. ఓకే. ప్లీజ్ మెల్లగా రిలాక్స్. మెల్లగా చేతుల్లో నుంచి మీ కళ్ళను మెల్లగా ఓపెన్ చేస్తూ రిలాక్స్ ప్లీజ్. రిలాక్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. చాలా అద్భుతంగా మనం ధ్యానం చేసుకున్నాం. ధ్యానం అంతా మన ఛానల్లో మనం అద్భుతంగా విధిగా ఇంకా ప్రతి వారం క్లాసెస్ చెప్పుకుందాం, ధ్యానం చేసుకుందాం, స్వాధ్యాయం చేసుకుందాం మిత్రులారా. సత్సంగం కూడా చేసుకుంటాం. చాలా కృతజ్ఞతలు మీ అందరికీ. మరొక్కసారి ధన్యవాదాలు. చాలా చక్కగా మీరు వీడియోస్ చూస్తూ నన్ను ఆదరిస్తూ సబ్స్క్రైబ్ చేసుకునేందుకు కృతజ్ఞతలు. ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది కొత్త వాళ్ళు కూడా వీడియో చూస్తున్నారు. వారందరూ కూడా ధ్యానం ఎలా చేయాలో వీడియోస్ ద్వారా తెలుసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇతరులకు చెప్పండి, ఇతరులకు కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మన కాన్సెప్ట్ ఏమిటి? ధ్యానం, స్వాధ్యాయం, సత్సంగం, శాకాహార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, అదే లక్ష్యంతో అద్భుతంగా మనం ముందుకెళ్తున్నాం. ఇవాళ గైడెడ్ మెడిటేషన్ అద్భుతంగా చేసుకున్నాం మిత్రులారా. నెక్స్ట్ వారం నుండి మనం క్లాసెస్ చెప్పుకుందాం. మీరు నాకు అద్భుతమైన మాస్టర్స్ నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు ప్రకృతికి, సృష్టికి, అలాగే ఇక్కడ మన కోసం వచ్చిన నేషనల్ మాస్టర్స్ అందరికీ కూడా శతకోటి ధన్యవాదాలు, శతకోటి ప్రణామాలు, శతకోటి పాదాభివందనాలు. గురూజీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ క్లాస్ని ముగిస్తున్నాను. మెడిటేషన్ ద్వారా మనం ఈ క్లాస్ని క్లోజ్ చేసుకున్నాం. నెక్స్ట్ వీక్ నుంచి మనం చాలా అద్భుతంగా మనం సత్సంగాలు చేసుకుందాం మిత్రులారా. మన ఛానల్ని చూస్తూ ఉండండి. అప్పటిదాకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. బాయ్.